బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లోహిత్, మీరు చూస్తున్నారు మిస్టర్ లోహిత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చి కాకినాడ ఎన్టీఆర్ బీచ్కి. బీచ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ కాకినాడ బీచ్ పార్క్ కూడా ఉంది. ప్రజెంట్ మీరు చూస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ వచ్చేసి కాకినాడ బీచ్ పార్క్లోనే ఉంటుంది. ఇది బాగా అట్రాక్షన్గా ఉంటుంది. ఇది రియల్గా యూజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ అని వాళ్ళు చెప్పారు. సో ఇప్పుడు మనం కాకినాడ బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ ఇదంతా కాకినాడ బీచ్ సీషోర్ అనమాట. ఈ సీషోర్ కోస్టల్ లైన్ చాలా పొడిగా ఉంటుందంట. అరౌండ్ ఒక 5 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నారు. కాకినాడలో మనము ఈ బీచ్ సీషోర్ చాలా మల్టిపుల్ పాయింట్స్ నుండి కూడా యాక్సెస్ చేయొచ్చు అన్నారు. అంటే ఈ పాయింట్ అనే కాకుండా అరౌండ్ చాలా లాంగ్ కూడా వరకు ఉంటుందని చెప్పారు. ప్రజెంట్ మీరు చూస్తుంది వచ్చేసి సీషోర్లో బ్యాక్డ్రాప్లో ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయంట, ఆయిల్ కంటైనర్ షిప్స్. అండ్ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నుండి చూసినా కూడా కనిపిస్తున్నాయి. అంటే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఎందుకంటే ఇక్కడ కాకినాడ మెరైన్ బీచ్ కదా, సో అందుకు ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆయిల్ ఇండస్ట్రీస్. సో అందుకని అన్నీ ఇక్కడే ఉంటాయని చెప్పారు. అండ్ ప్రజెంట్ మనం చూస్తుందంతా వచ్చేసి సీషోర్లో ఫుల్గా చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము వెళ్ళింది మార్నింగ్ అరౌండ్ 11:30 టైంకి. అండ్ ఇక్కడ మా సిస్టర్స్ అనమాట, వీళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొద్దిగా సన్నీగానే ఉంది, బట్ ఆ బీచ్లో ఉన్న ప్లెజెంట్ ఎయిర్కి దానికి చాలా బాగా ఉందన్నమాట. సో ఫుల్గా మేము అక్కడ డ్రోన్ కూడా తీసుకెళ్ళాము అక్కడికి. సో కొన్ని డ్రోన్ షాట్స్ కూడా మీరు ఇంట్రోలో చూసారుగా. సో డ్రోన్ షాట్స్ కూడా తీసాము. అసలు అది మనం లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిందే ఆ బీచ్ దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న డ్రోన్ షాటే. ఉప్పెన మూవీలోని సీన్స్ కూడా కొన్ని ఇక్కడ షూట్ చేశారంట. అండ్ మన టాలీవుడ్లో చాలా మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారంట. ఇప్పటికి కూడా చాలా రెగ్యులర్గా షూటింగ్స్ జరుగుతుంటాయి అన్నారు. ఇక్కడ ఒక బీచ్ ఫెస్టివల్ కూడా జరుగుతుందంట, ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్. చాలా గ్రాండ్గా చేస్తారంట అది కూడా ఇక్కడ. సో మనం ఆ పర్టికులర్ టైంలో అక్కడ లేము కదా. సో అడిగాను నేను వాళ్ళని, అంత అడ్జస్ట్మెంట్ బట్టి వాళ్ళు ఆ ఫెస్టివల్ సెట్ చేస్తారని చెప్పారు. సో ఇది డ్రోన్ షాట్, లాంగ్ డ్రోన్ షాట్. సో నేను మా బ్రదర్స్ సిస్టర్స్ అనమాట. బీచ్ అయితే ఓకే, బట్ మరీ అంత క్లీనరీగా అయితే ఏం లేదు, కొంచెం పొల్యూటెడ్గానే ఉంది. బట్ ఏమంటే మేము వెళ్ళినప్పుడు కూడా క్రౌడ్ మరీ హ్యూజ్ క్రౌడ్ ఏం లేదు, బాగుంది. మనకు ఆ సీనరీస్ చూస్తేనే అర్థమైపోతుంది. ఉప్పెన మూవీలో మనం చూసాం కదా కొన్ని సీన్స్, ఆ ఫిషర్మెన్ సీన్స్, ఆ పడవలు వెళ్ళడం, అదంతా అప్పుడు మనకు చూస్తూనే అర్థమైపోతుంది. సో ఇలానే ఇప్పుడు వెళ్తుంది కదా ఇక్కడ పడవ, సో అలానే ఉంటుంది కదా సీను. సో అదే మేమైతే అరౌండ్ ఒక 1 అవర్ వచ్చేద్దాం అనుకున్నాం కానీ, బట్ అక్కడ మాకు టైమే కనబడలేదు. అరౌండ్ 3 to 4 అవర్స్ వరకు అక్కడే ఎంజాయ్ చేసాము. సీన్స్ మాత్రం అసలు చాలా ప్లెజెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. అక్కడ వెళ్ళబుద్ధి కూడా కాదు. సో ఇది నాది ఒక డ్రోన్ షాట్ తీశాను. మీరు చూస్తున్నారుగా ఎంత ప్లెజెంట్గా ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంది. కుదిరితే మాత్రం మీరు కూడా ఒకసారి కాకినాడ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ బీచ్ విజిట్ చేయండి. అండ్ ఈ కాకినాడ బీచ్ వచ్చేసి అరౌండ్ 15 minutes టైం పడుతుంది సిటీ నుండి, సిటీ డ్రైవ్. డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 7.5 kilometers ఉంటుందంట. అండ్ పక్కనే ఉప్పాడ బీచ్ కూడా ఉంటుంది, బట్ మేము ఉప్పాడ బీచ్కి వెళ్ళలేదు. అకార్డింగ్ టు మా ప్లాన్ ఇంకా మేము వేరే చోటుకి వెళ్ళేది ఉంది. సో అందుకని ఇంకా ఉప్పాడ బీచ్ స్కిప్ చేసాము. సో ఉప్పాడ బీచ్ అండ్ ఎన్టీఆర్ బీచ్ మెయిన్ బీచెస్ అనమాట కాకినాడలో. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మన ఛానల్లో ఇంకా చాలా కంటెంట్ ఉంది, వెళ్ళి చూసేయండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి. అండ్ ఇలానే మన వాళ్ళ కోసం ఇంకా చాలా కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. అండ్ మీ అందరి సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఇలానే ఉంటుందని అనుకుంటున్నాను. And this is the end of the video. See you in the next video. నేను మీ లోహిత్, signing off. Bye.